you today. నేను నా భార్య మరి మీతో కలిసి ఉండటం ఈ సమయంలో ఎంతో సంతోషంగా ఉంది. Every time you come, we get India food. మీరు ఎప్పుడు వచ్చినా సరే మేము భారతదేశ ఆహారాన్ని మేము మరి తింటూ ఉంటాం. Your love is amazing. మీ యొక్క ప్రేమ గొప్పది, అది వర్ణించలేనిది. And I'm so glad that you are worshiping the Lord here. మీరు మరి దేవుని ఆరాధించున్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. My wife and I come only twice a year. మరి నేను నా భార్య సంవత్సరానికి 2 సార్లు ఇక్కడికి వస్తూ ఉంటాం. But you are coming here 12 times a year. మరి మీరు ఇక్కడికి సంవత్సరానికి 12 సార్లు వస్తూ ఉంటారు. So you are plus 6 times more than me and my wife. మరి నా భార్య కంటే నాకంటే కూడా మరి 6 సార్లు మీరందరూ కూడా ఎక్కువ ఆశీర్వాదం పొందుతున్నారు. Amen. ఆమేన్. It's a joy for us to host you in the Israel prayer tower. మరి మీ అందరిని ఇక్కడికి ఆహ్వానించటకు ఇజ్రాయెల్ పేట వరకు మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. And I know the Lord will honor you today also. మరి నాకు తెలుసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. I know you have many responsibilities. నాకు తెలుసు మీకు ఎన్నో బాధ్యతలు పనులు ఉంటాయని. Responsibilities in your job, మరి పనుల్లో మీ బాధ్యత, responsibility in your family, మరి మీ కుటుంబం ఎడల బాధ్యత, and responsibility concerning your own life, మరి మీ గురించి మీకు బాధ్యత కలిగి ఉంటారని నాకు తెలుసు. your career, your future. మరి మీ భవిష్యత్తు మీరు ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మీరు. But with all that, మరి అవన్నీ కాకుండా instead of worrying like Martha and being distracted from Jesus, మరి మార్తలాగా మీరు బాధపడకుండా and being distracted from Jesus, మరి యేసుకు దూరంగా ఉండకుండా you have chosen to come and sit at the feet of Jesus. మరి దేవుని సన్నిధికి మీరు ఎన్నుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చుని ఉన్నారు. Forgetting all your personal worries. మరి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మర్చిపోండి క్షణంలో. And looking only at Jesus. మరి యేసుని మాత్రమే మీరు చూడండి. Looking at his wonderful face. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ముఖమును మనం చూద్దాం. Loving face. ఆయన నవ్వేటటువంటి ఆనందించే ఆయన ముఖాన్ని చూడండి. A face which is shining with a bright light which can remove all darkness. మరి అతి ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో ఉన్నటువంటి యేసు ముఖాన్ని మీరు చూడండి. ఆ యొక్క ప్రకాశం మనలో ఉన్నటువంటి బాధలన్నింటిని కూడా తొలగించి వేస్తుంది. And you're looking at the face of Christ which brings healing to us. మరి మీరు చూడండి యేసు యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క ముఖాన్ని, ఆ వెలుగులో నుండి మీకు స్వస్థత కలుగుతూ ఉంటుంది. And the face of Christ which gives all the solutions for our life. మరి యేసు యొక్క ఆ యొక్క వెలుగు ముఖ కాంతి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగిస్తుంది, ఆ సమస్యలకు జవాబునిస్తుంది. Mary was looking only at the face of Jesus. మరి ఇప్పుడు మీరు యేసు యొక్క ముఖమును మాత్రమే మీరు చూడండి. He never looked at her sister, her accusation. మరి మీ యొక్క సహోదరులు మిమ్మల్ని నిందించిన నిందలను గురించి మీరు ఆలోచించొద్దు, చూడొద్దు. యేసును మాత్రమే చూడండి. Even you have forgotten all the accusation, all the problems brought by the members of the family. You have come to look only at the face of Jesus. మరి కుటుంబం నుండి మీకు ఎదురైన సమస్యలు, మీ నుండి మీకు ఎదురైన సమస్యలన్నిటిని కూడా మర్చిపోయి ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్న యేసు ముఖం వైపు మీరు చూడండి. And Jesus was looking at her. మరి ప్రభు మీరు యేసు మీ వైపు చూస్తూ ఉన్నారు. Even today he is looking at you. మరి ఈ రోజు ఈ క్షణం కూడా యేసు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. You have his direct attention. మీరు ఆయన యొక్క ప్రత్యక్షత ఇప్పుడు మీకు కలుగుతా ఉన్నది. The psalmist says, I am poor and needy, Lord, but you are thinking about me all the time. అయ్యా నేను నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అయ్యా నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ నీవు నా కోసం ఎల్లవేళలా ఎదురు చూస్తున్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. Jesus is thinking about you all the time. మరి యేసు క్రీస్తు మీ గురించి ప్రతి సమయంలో కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. Yes, tell him Jesus is thinking about me all the time. Thank you Jesus. చెప్పండి, వందనాలు యేసు, మీరు నా కోసం ఎల్లవేళలా ఆలోచిస్తున్నారు, అందుకు మీకు వందనాలు అని చెప్పండి.
వందనాలు ప్రభువా. వందనాలు ప్రభువా. Thank you Lord. వందనాలు. Thank you Lord. వందనాలు. You are thinking about me all the time. నా వందనాలయ్యా, మీరు నా కోసం ఎప్పుడు నా కోసమే మీరు ఆలోచిస్తున్నారని చెప్పండి ప్రభుత్వం. The eyes of Jesus was only on Mary. మరి యేసు యొక్క మరి చూపులు ఆ యేసు సన్నిధిలో ఉన్న మరియ వైపే ఉన్నవి. She was sitting tight, very close at his feet. ఆయన యొక్క పాదాలకు అతి సమీపంగా మరియ కూర్చొని ఉన్నది. Never allowed anybody else to come near. మరి ఎవరు కూడా ఆమె మరి అవకాశం ఉంట్ల ఆయన దగ్గర నేనే కూర్చోవాలని అనుకుంటుంది ఆమె. When we have our Jesus calls meetings, మరి ఎప్పుడే మరి యేసు పిలుచున్నాడు అనేటువంటి మరి మీటింగ్లు జరుగుతున్నప్పుడు there will be chairs in the sides. మరి ఆ యొక్క స్థలంలో గ్రౌండ్ నిండా కూడా కుర్చీలు ఉంటాయి. There will be stadium benches. మరి స్టేడియంలో ఉన్నటువంటి బెంచ్లు అన్ని కూడా ఉంటుంటాయి. But the people, when they come in at 4 o'clock in the evening, in the hot sun, మరి ఎర్రని ఎండలో మరి వాళ్ళు 4 గంటలకే ప్రజలందరూ కూడా మీటింగ్ స్థలానికి వస్తూ ఉంటారు. they will leave the chairs. మరి వాళ్ళు కుర్చీలు వదిలేస్తారు. The chairs will be free. మరి కుర్చీలన్నీ కూడా ఖాళీగా They ఉంటాయి. leave the side pavilion. మరి ఆ యొక్క స్టేడియంలో ఉన్నటువంటి ఆ యొక్క వెనక భాగం అంతా కూడా వాళ్ళు వదిలేస్తారు. They'll come running and sit right in the మరి front వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటారు. because they want to be near the word of God. మరి ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినడానికి దగ్గరగా మేము కూర్చోవాలని They want కోరుకుంటారు. to hear the voice of God first. మరి వాళ్ళకి మరి నేను యేసు యొక్క స్వరం నేను వినాలనే కోరికతో వాళ్ళు కూర్చుంటారు. That was the heart of Mary. అది మరి యొక్క హృదయం. I have lot of problems. మరి నాకు చాలా సమస్యలు ఉన్నాయి. Mary would have said, I have lot of problems. మరి మీరు చెప్పొచ్చు నాకు చాలా సమస్యలు ఉన్నాయి. But I'm not going to speak my problems to Jesus. మరి యేసుకి నా యొక్క సమస్యల గురించి చెప్పడానికి నేను రాలేదు. I want to hear what Jesus says. మరి నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే యేసు ఏమి చెబుతారో అది నేను వినడానికి వచ్చాను. Talking my problems is useless. మరి నేను యేసు దగ్గర నా ప్రాబ్లం నా యొక్క సమస్యలు చెబితే అది నిష్ప్రయోజనం. But only when I hear మరి ఎప్పుడైతే యేసు స్వరం నేను వింటానో and hear the word of Jesus, మరి యేసు యొక్క స్వరం నేను వింటానో my problems can go. మరి నా యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. Telling my problems will not make my problems to go. మరి సమస్యలు నేను చెప్పడం ద్వారా ఆ సమస్యలు తొలగిపోవు. But hearing the voice of Jesus first, I want to get all my problems out before the word of God goes to somebody else. మరి యేసు యొక్క వాక్యం ఇతరులను దర్శించే ముందే నన్ను దర్శించిన వాక్యం ద్వారా నా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. You have come to hear his voice. మరి ఇక్కడికి మీరు వచ్చారు ఆయన యొక్క స్వరం వినడానికి. Jesus is looking at you. యేసు మిమ్మల్ని చూస్తున్నాడమ్మా. You are saying like Anna, I can't even speak my problems. మరి ఒక ఆమెలాగా చెప్పొచ్చు నేను నా యొక్క నా సమస్యలు నేను చెప్పలేనని. Hannah, when she went to the temple, her mouth was moving, but there was no voice because of her great sorrow. మరి హన్నా దేవుని సన్నిధిలో ఆ సమస్యలు చెప్పుకోవడానికి కూడా వీలు లేక ఆమె మరి ఎంతో గొప్ప బాధతో వెదతో అక్కడ ఉన్నది. She never told her problems out with her lips. మరి ఆమె యొక్క పెదవులతో ఆమె సమస్య ఎప్పుడు కూడా బయటకి చెప్పలేదు. But God heard her. మరి దేవుడు ఆమె అంతర్భాగాలను ఎరిగి ఆమె ప్రార్థన విన్నాడు. And God spoke through the priest. మరి దేవుడు ఆ యొక్క యాజకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హన్నా, you will have a son. నీకు కుమారుడు జన్మిస్తాడు. Let it be according to your prayer. మరి నీ ప్రార్థన చొప్పున జరుగునుగా కానీ యాజకుడు అంటున్నాడు. She brought forth a prophet of God. మరి ఆమె మరి దేవుని యొక్క యాజకుని యొక్క మాట ఆమె విన్నది. Who built the land of Israel. మరి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క దేశమును నిర్మించినది. You will hear the answer for your problems from God today. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా మీ యొక్క సమస్యలకు మరి జవాబును మీరు వింటారు. And what is going to be that answer? మరి ఆయన ఏ యొక్క జవాబును మీకు ఇవ్వబోతున్నారు? In Psalm 115 మరి కీర్తనలు 115 and verse 14, మరి 14వ వచనం the Bible says, బైబిల్ చెప్తూ ఉంది, you and your children will increase. మరి నీవు నీ పిల్లలు నీ సంతానం అభివృద్ధి చెందుతారు. Increase. అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందుతారు. చెందుతారు. Wow,
That word itself is so long. మరి ఆ యొక్క శబ్దమే చాలా పెద్దదిగా ఉంది. Because you will increase with blessing. మరి మీరు మరి ఆశీర్వాదాలతో మీరు అభివృద్ధి చెందుతారు. Amen. ఆమేన్. In Tamil also it is Abhiviruddhi Seivar. Very difficult in Tamil itself. కూడా ఇలాగే మనకి తెలుగు శబ్దానికి దగ్గరగా ఉంటుంది. అభివృద్ధి అనే మాట వస్తుంది. He will increase. ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. Don't forget that word. మరి మీరు ఆ యొక్క మరి శబ్దాన్ని మీరు మర్చిపోవద్దు. You will increase. నీవు అభివృద్ధి చెందుతావు. Your blessing will increase. నీ యొక్క ఆశీర్వాదం అభివృద్ధి The చెందుతావు. presence of God in you will increase. మరి దేవుని యొక్క సన్నిధి కూడా మీలో అభివృద్ధి చెందుతావు. And as these blessings increase, it will increase in your children also. మరి ఈ యొక్క ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ నీ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. You may be wondering, I'm not able to bring up my children myself. మరి మీరు అనుకోవచ్చు, మరి నా పిల్లల్ని ఎలా ఎదిగించాలి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని. But when God increases the blessing in you, automatically your children's blessing will increase there. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉంటారో అది తెలియకుండానే మీ పిల్లలు కూడా ఆశీర్వాదము వారికి వెళుతూ ఉంటుంది. Because He gives those blessings to those who fear Him. ఎందుకంటే ప్రభువుకి ఎవరైతే భయపడతారో వారిని ఆయన అభివృద్ధి పరుస్తారు, ఆశీర్వదిస్తారు. In Psalm 115 and verse 12. మరి 115వ కీర్తన. మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. Next also. యెహోవా మిమ్మును మీ పిల్లలను అభివృద్ధి పొందించును. Mm. భూమి ఆకాశం